కేంద్ర ప్రభుత్వం వివిధ ఆదాయ వర్గాల ప్రజల కోసం అనేక పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. వీటిలో దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. అయితే ఒక స్కీమ్ మాత్రం తక్కువ పెట్టుబడితో భారీ రాబడిని అందిస్తూ సామాన్యులనైతే ఆకర్షిస్తోంది. దీంట్లో కేవలం నెలకు రూ. 1500 ఇన్వెస్ట్ చేసి ఏకంగా 12 లక్షల ఆదాయం అయితే పొందొచ్చు. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్. ప్రస్తుతం ఎక్కువ ఆదాయం, పన్ను ప్రయోజనాలు, గ్యారంటీడ్ రిటర్న్స్ ఆఫర్ చేస్తూ ఉండటంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా అయితే మారిపోయింది. రిటైర్మెంట్ కోసం పొదుపు చేయాలనుకునే వ్యక్తులు పీపీఎఫ్లో డబ్బు పెట్టేందుకు ఆసక్తి బాగా చూపిస్తున్నారు. గత 56 సంవత్సరాలుగా ఈ ప్రత్యేక పథకం అమల్లో అయితే ఉంది. ఉత్తమ లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఆప్షన్గా కోట్ల మంది ప్రజల నమ్మకం అయితే పొందుతూ ఉంది. పీపీఎఫ్ పథకం 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్తో వస్తుంది. ఆ వ్యవధి ముగిసిన తర్వాత సబ్స్క్రైబర్ 5 సంవత్సరాల చొప్పున ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా మంది పెట్టుబడిదారులు కెరీర్ ప్రారంభంలోనే పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తారు. వారు సీనియర్ సిటిజన్లుగా మారినప్పుడు గణనీయమైన కార్పస్ను పొందేందుకు 25, 30 లేదా 35 సంవత్సరాల వరకు పీపీఎఫ్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక వ్యక్తి ప్రతి నెల పీపీఎఫ్ అకౌంట్లో కేవలం రూ. 1500 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే సంవత్సరానికి 18,000 వరకు అవుతుంది. ఇలా మెచ్యూరిటీ సమయానికి ఏకంగా 12 లక్షలైతే పొందొచ్చు. పీపీఎఫ్లో కాంపౌండింగ్ పవర్ అద్భుత ఫలితాలైతే ఇస్తుంది. పీపీఎఫ్ క్యాలిక్యులేటర్తో సులువుగా రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. 12 లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. పీపీఎఫ్ ద్వారా ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని ఊహిస్తే 25 ఏళ్లలో అంటే 15 ఏళ్ళు పీరియడ్ ప్లస్ 2 సార్లు పొడిగిస్తే గనక రూ. 7,86,962 వడ్డీనైతే పొందుతారు. పెట్టుబడి వడ్డీతో కలిపి మొత్తం రూ. 12,36,962 అవుతుంది. మీరు మరో 10 సంవత్సరాలు పొడిగిస్తే గనక మీ వడ్డీతో మొత్తం అమౌంట్ కలిపి 20,93,743కి పెరుగుతుంది. మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం రూ. 27,23,743 అందుకుంటారు. మీరు మీ నెలవారీ కాంట్రిబ్యూషన్ కేవలం రూ. 500 కనుక ఇంకా పెంచితే రిటర్న్స్ మరింత పెరుగుతాయి. 35 సంవత్సరాల తర్వాత మీ మొత్తం 36,31,657 అందుకుంటారు. ఇందులో వడ్డీ ఆదాయమే రూ. 27,91,657గా ఉంది. సో చూస్ చేసుకోండి. మీకు ఇది పీపీఎఫ్ బెటర్ ఆప్షన్ అనిపిస్తే, అంటే తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ అందుకోవాలని మీరు అనిపిస్తే కనుక పీపీఎఫ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.